వెల్కమ్ టు చల్లా బ్లాగ్స్. చూసాం కదా మనము ఇంతకుముందు వీడియోలో అన్నిట్లను మహాబలేశ్వరము, గోకర్ణ చూసుకున్నాము. మళ్ళీ తర్వాత మురుడేశ్వరం వెళ్ళేసి మనం మురుడేశ్వరిని దర్శనం చేసుకున్నాము. అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి మనము ఎక్కడికి వెళ్ళాము, మూకాంబిక టెంపుల్కి వెళ్ళాము. కొల్లూరు కూడా మన మూకాంబిక టెంపుల్లో మంచిగా మనకు దర్శనం అయింది కదా. అక్కడి నుంచి ఉడిపి వచ్చాము. ఉడిపిలో మన కన్నయ్యని మంచిగా దర్శనం చేసుకొని అక్కడి నుంచి మనము శృంగేరి బయలుదేరాము. చూడండి, శృంగేరిలో మనకు శారదాంబ ఉంటారు కదా, సరస్వదేవి. ఇది కూడా కర్ణాటకలోనే ఉంది. మనము చూడదగ్గ ప్రదేశాల్లో చాలా మంచి ప్లేస్ అండి. ఇది కూడా మనకు బయటికి రాగానే అక్కడ చూడండి ఎంత గుడి లోపల బయట నుంచి చూస్తే అంత సాదా సీదాగా అనిపిస్తున్నాయి, కానీ కర్ణాటకలో మాత్రం లోపల బ్రహ్మాండంగా ఉన్నాయండి. ఎంత పురాతన కట్టడాలు చూడండి, ఎంత చక్కగా మనకు సరస్వతి అమ్మవారు ఎంత బాగున్నారండి. ఇవన్నీ మనము తర్వాత చూద్దాము. ఇప్పుడైతే మేము ముందుగా ఏంటంటే లోపలికి వెళ్తున్నాము. అక్కడ పీఠాధిపతులు ఉంటారు కదా, పీఠాధిపతులని మనము బంద్ అయిపోతుంది. అందుకనేసి మనం పీఠాధిపతుల దర్శనానికి అనేసి అందరం బయలుదేరాము. చూడండి ఎంత చక్కగా ఉందోనండి, నడుచుకుంటూ వెళ్తుంటే ప్రశాంతంగాను. ఎంత పురాతన కట్టడాలు చూడండి, గుళ్ళ మీద ఎంత చక్కగా. కానీ ఇవన్నీ మనము కొంచెం సేపట్లో చూద్దాము. ముందుగా మనము పీఠాధిపతుల నివాసం ఉంది కదా, అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని మళ్ళీ మనం ఇక్కడికి వద్దాము. చూడండి, ఇలా నడుచుకుంటూ వెళ్తే అక్కడ మనకు గురు నివాసం ఉంటుంది. ఇక్కడి నుంచి వెళ్ళాలి. చూడండి ఎంత అందంగా ఉంటుందో. ఇది పిచ్చండి, ఇది తుంగా నది. చూడండి, దీనికి చాలా విశిష్టత ఉందండి. ఇదంతా మనం తెలుసుకుందాము. ముందుగా మనం ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మనకు పీఠాధిపతుల ఆశ్రమం వస్తుందండి. ఆదిశంకరాచార్యులు స్థాపించారు అక్కడ. అది మనము చూడండి ఎంత బాగా తుంగా నది చూడండి ఎంత చక్కగా ఉందో. దట్టమైన అడవులు చూడండి ఎంత పచ్చటి, చక్కగా మనం వెళ్తూ ఉంటే మాత్రము చక్కగా ఉందండి. ఇక్కడ చూడండి, దీన్ని ఇలా వెళ్తూ ఉంటే మనకు బ్రిడ్జి అయిపోయిన తర్వాత నరసింహవనం వస్తుందండి. నరసింహవనంలో మాత్రం చూడండి ఎంత చక్కగా కొబ్బరి చెట్లు, అంజూరు చెట్లు, ఖర్జూరము, అరటి చెట్లు అంతా ఒక వనములాగా ఎంత సాదా సీదాగా ఏంటండి. చూడండి ఖర్జూరం చెట్లు చూడండి ఎంత చక్కగా పొడవుగా పెరిగిపోయాయండి. చాలాను సన్నగా పెరిగి పైదాకా పోయాయి. ఇలా కొంచెము మనము ఒక 10-15 మినిట్స్ నడుచుకుంటూ వెళ్తే ఇక పీఠాధిపతుల నివాసం ఉంటుంది. దీనికి ఒక టైమింగ్స్ ఉంటాయండి. ఆ బ్రిడ్జి కాడ మనకు వదలరు. అప్పుడు మనం పొద్దున్న 9 గంటల నుంచి 12:30 వరకు, సాయంత్రం 5 నుంచి 7:30 వరకు వదులుతారు. చూడండి, అక్కడికి వెళ్ళగానే మనకు పార్వతీ పరమేశ్వరులు కనిపిస్తారు. ఇరుపక్కల అంజూరు చెట్లు ఉంటాయండి, కానీ దేన్ని మనం తాకకూడదు. అంత బాగున్నాయండి, దేన్ని ముట్టుకోకూడదు, ఒక నిబంధన ఉంది. చూడండి, ఇలా మనం గురు నివాస్కి వెళ్తున్నాము. ఇప్పుడు గురు నివాస్కు లోపలికి మనకు పర్మిషన్ లేదు కదండి, అందుకే బయట వరకే చూపించగలుగుతున్నాను, ఇంకా లోపల చూపించలేను. ఇక్కడ సైడ్ చూడండి వీరబ్రహ్మేంద్ర స్వామి ఎంత చెట్లోనండి పచ్చగా. ఎందుకు పీఠాధిపతులు ఇలా ఇక్కడ ఉంటారో అర్థమైందండి. ఏ పొల్యూషను ఏది లేకుండా ప్రశాంతమైన జీవితానికి. ఇందులో రోజు సాయంత్రం పూట పీఠాధిపతులు వచ్చేసి అభిషేకం చేస్తారంటండి శివునికి. చూడండి, అదే లోపల పీఠాధిపతులది. అందులో మనం వెళ్ళి సైలెన్స్గా కూర్చోాలండి, ఎవ్వరికి మాట్లాడకూడదు. అంత అయిన తర్వాత మనకు ఆశీర్వాదం ఇచ్చే పంతులు గారు, అది పీఠాధిపతులు ఒక పండును కొన్ని బియ్యం ఇస్తారు మనకు, అదే ఆశీర్వాదం. చూడండి, మేము ఆశీర్వాదం తీసుకొని ఇప్పుడు మళ్ళీ బ్రిడ్జి నుంచి మనం టెంపుల్కి వస్తున్నాము. టెంపుల్ చూడండి, ఇది శృంగేరిని కర్ణాటకలోని చిక్కమంగళూరు జిల్లాలో తుంగా నది ఒడ్డున ఉన్న పుణ్యక్షేత్రము. ప్రశాంతమైన ఆలయం అండి ఇది, మరియు సహజ సౌందర్యము. శృంగేరి చరిత్ర ఆదిశంకరాచార్యులు స్థాపించారు. శారదా పీఠాధిపతి ముడిపడి ఉందండి ఇది. ఆయన అత్యంత వేదాంతాన్ని ప్రచారం చేయడానికి ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. తుంగా నది ఒడ్డున ఒక కప్ప చాలా గర్భవతిగా ఉంటే బాగా ఎండకు ఇదవుతుందంటండి. అప్పుడు ఒక పాము వచ్చి గొడుగు పట్టి రక్షణ కల్పిస్తుందంటండి. ఎంత విచిత్రం కదా, పాము కప్ప ఎంత విరుద్ధమో కదండి. కానీ పాము వచ్చి గొడుగు పట్టేసి దాన్ని కాపాడుతుందంట, ప్రసవ వేదనతో పడుతుందని కాపాడుతుందంట. అందుకే ఇక్కడ ఆదిశంకరాచార్యులు శారదాంబని ప్రతిష్ఠించారు. ఇంతకన్నా ప్లేసు ఎక్కడా ఉండదనేసి, ఇది పవిత్రమైనదనేసి ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించారండి. ఇక్కడ చూడండి, ఇది
ఎంత చక్కగానే ఉందండి గుడి అయితే. బాగా వర్షం పడుతుందండి, కానీ నేను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోల్లో కూడా బాగా వర్షము, కానీ మాకు ఎక్కడ ఇబ్బంది కలగకుండాను జర్నీ చేసినప్పుడు అంత వర్షం పడుతుంది, మేము దిగినప్పుడు వర్షం పోతుందండి. చూడండి ఎంత చక్కగా ఉందండి ఇది మాత్రము. ఆలయం ప్రాంగణం అంతాను చూడండి, ఆలయం మీద చక్కటి విగ్రహాలు, లోపల మనకు శివుడు ఉంటాడండి. ఇది శారదాదేవి కనిపిస్తుంది, గోపురం అందమైన గోపురము. దాని ఎదురుగానే మనకు ఇది అక్షరాభ్యాసం చేస్తారండి శారదాదేవిది. ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే ఇక్కడ వచ్చి అక్షరాభ్యాసం చేయించుకుంటారు. ఈ శారదేవి ఆలయంలో అమ్మవారు గంధం చెక్కతో శారదాంబ విగ్రహం ముందు తయారు చేయబడిందంట. తర్వాత దాన్ని తీసేసి బంగారంతో చేశారంట. అమ్మవారు 5 అడుగులు ఉంటారండి, 4 చేతులు కడి నిలబడిన భంగిమలో ఉంటారు. బంగారు వర్ణంతోనే అమ్మవారు ఉంటారండి మొత్తము. ఈ ఆలయంలోనండి తోరణ గణపతి ఆలయం ఉంది, శంకరాచార్యుల ఆలయము, మళ్ళీ పక్కన శివుడు ఆలయం ఉంటుందండి, శ్రీ శారదాదేవి ఆలయము అంటే సరస్వతీదేవి అమ్మవారు. అమ్మవారికి పుణ్యక్షేత్ర పాలకుడు అండి, అమ్మవారి పక్కన క్షేత్రపాలకులు కూడా ఉంటారు. శ్రీ కోదండ రామస్వామి మధ్యలో అమ్మవారి ఆలయము, సురేశ్వరాచార్యుల వారి ఆలయం కూడా ఉంటుంది, జనార్దన స్వామి ఆలయము, ఆంజనేయ స్వామి ఆలయము, గరుడ మంతుని ఆలయము, విష్ణుమూర్తి ఆలయము, శివాలయము, బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఎన్ని ఆలయాలు ఉన్నాయనండి ఇందులో. మాత్రము చూడడానికి మాత్రం చాలా ఇంతకన్నా ప్లేసులు మాత్రం మనకు ఉండవండి. మేము ఇక్కడి నుంచి మళ్ళీ చిక్కమంగళూరు వెళ్ళాము. చూడండి ఎంత ఫాస్ట్గాను అన్నీ చూసుకుంటూ టకాటక వెళ్ళిపోతున్నాం. చిక్కమంగళూరు మాత్రం చక్కటి ప్రదేశం అండి. ఓర్నాడు దగ్గర చూడండి ఎంత ప్రశాంతంగాను, ఒక కాఫీ తోటల మధ్యలో అంతా ఉదుగునండి, కాఫీ తోటలు, కొబ్బరితో చూడండి ఎంత. ఇక్కడ చిక్కమంగళూరు అన్నపూర్ణేశ్వరి దేవి అండి. ఇక్కడ హోటల్స్ కూడా చాలా రీజనబుల్ రేట్లో ఉన్నాయండి. ఎంత నీట్గా రూమ్స్ కానీ వైట్గా ఎంత బాగుందండి. పార్కింగ్ కూడా చాలా ఉందండి. రెంట్ మాత్రం ఎక్కువ లేవండి, చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ మసాలాలన్నీ అమ్ముతున్నారండి కింద. మేము మాత్రం ఇంకా అన్ని తిరిగేటి ఉన్నాయని తీసుకోలేదు, కానీ చాలా బాగుంది. పార్కింగ్ చూడండి ఎంత పెద్ద ప్లేస్ అనండి. చూడండి అక్కడక్కడ ఒక గెస్ట్ హౌస్ లాగా కొండల ఎట్లా కట్టుకున్నారో కానీ ఎవరో కానీ భలే బాగా కట్టుకున్నారండి. చూస్తుంటే మాత్రము అందానికి అందమే ఇది అనిపిస్తుందండి. అంత ఓర్నాడు చిక్కమంగళూరు చిన్న ఊటీ లాగా అనిపిస్తుందండి. మార్నింగ్ మేము ఈవినింగ్ కదా ఇప్పుడంతా దర్శనం చేసుకుందామనేసి అందరం ఫ్రెష్ అప్ అయి మళ్ళీ వచ్చాము. మార్నింగ్ అయితే మంచులాగా ఉందండి, అసలు ఎక్కడ చెట్లు కనిపించకుండా అంత మంచు ఉంటుంది. చూడండి చక్కటి కొబ్బరి తోటలండి ఇక్కడ అంతాను. మేము చూడండి చక్కగానే ఇప్పుడు అంతాను ఇక్కడ కాసేపు అందరం చక్కగా ఎంజాయ్ చేసామండి. అంత వాతావరణం ఉందండి. ఊటీ కన్నా ఇంకా తీసిపోయింది లేదండి. చెప్తున్నాను కదా, అన్ని బస్సు సౌకర్యాలు కూడా చాలా బాగా ఉన్నాయండి ఇక్కడ. దీని వెనకాల ఇక్కడేనండి మనకు కొంచెం దూరం నడుచుకుంటూ పోతే 10 నిమిషాలు అన్నపూర్ణేశ్వరి ఆలయం ఉంది. చూడండి మేమందరం అనుకొని అందరం పసుపు కలర్ చీరలు కట్టుకున్నాము. అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం కదా, అంతా శారదాంబ సరస్వతి దేవి దగ్గరికి వెళ్తున్నాం, అన్నపూర్ణేశ్వరికి, అందుకనేసి అందరం ఎల్లో చీరలు కట్టుకున్నాము. చూడండి ఎంత చక్కగానో వాతావరణానికి మాత్రం ఇక్కడి నుంచి ఎవరికీ కదలాలని అనిపించట్లేదండి, అంత చక్కగా ఉందండి ఓర్నాడు మాత్రము. ఇది చిక్కమంగళూరు అని కూడా కర్ణాటకలోనేనండి ఇది ఉంది మాత్రము. చూడండి ఇక్కడ అందరం ఇట్లా వేసేసి ఇప్పుడు అందరం కొంచెం ఫొటోస్ దిగుదామని అందరూ కొంచెం రిలాక్స్ కదా, మళ్ళీ మార్నింగ్ దర్శనం చేసుకొని మళ్ళీ మేము ఇంకా ధర్మస్థలం వెళ్ళాలి కదా, అందుకనేసి ఇప్పుడే ఫొటోస్ అన్ని దిగుదామనేసి దిగుతున్నాం అనమాట అందరూ. కానీ కొండలు చూడండి ఎంత చక్కగా కనపడుతున్నాయో. ఇంకా అందరికీ ఆకలి వేస్తుందండి. పక్కనే హోటల్ ఉంది, అక్కడికి వెళ్ళేసి మిర్చీలు తీసుకొని కొంచెం అందరం కాఫీలో అందరం తాగేసి టీలు కాఫీలు తాగేసి ఇంకా, ఎందుకంటే మార్నింగ్ బయలుదేరాం కదండి, ఎక్కువ తినకుండాను అంత లైట్ ఫుడ్ అండి. మనం ఎప్పుడు జర్నీ చేసినండి హెవీ ఫుడ్ తినొచ్చు. మీరు అనుకోవచ్చు మిర్చీలు హెవీ ఫుడ్ కదా మీరు లైట్ ఫుడ్ చెప్తున్నారని, కానీ కాదు, అక్కడ ఏమీ లేవండి. ఒక మిర్చీలు తప్పితే ఆ హోటల్లో ఏమీ లేవు. అందుకనేసి ఏదో ఒకటి తినాలి కదా మళ్ళీ, అందుకే తినేసి మెల్లగా నడుచుకుంటూ అమ్మవారి గుడికి బయలుదేరామండి. ఓర్నాడులోని అన్నపూర్ణ ఆలయము కర్ణాటకలోని చిక్కమంగళూరు జిల్లాలో పశ్చిమ కనుమల మధ్య భద్రా నది ఒడ్డున ఉన్న ప్రఖ్యాత పుణ్యక్షేత్రం. ఇక్కడ అన్నపూర్ణాదేవి పార్వతీదేవి అవతారం కొలువై ఉంటుంది. ఈ ఆలయము భక్తులకు నిరంతరము అన్నదానం చేస్తూ
ఆహార కొరత లేకుండా చూసే దేవతగా ప్రసిద్ధి చెందింది. ఇది భారతదేశంలోని ముఖ్య అన్నపూర్ణాదేవి ఆలయాల్లో ఒకటి. పశ్చిమ కనుమల మధ్య దట్టమైన అడవుల మధ్య భద్రా నది ఒడ్డున ఉన్నది. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి పార్వతీదేవి యొక్క రూపము. ఇక్కడ పూజలు చేస్తే ఆహార కొరత ఉండదని, త్రిదేవి లక్ష్మి పార్వతి సరస్వతి ఆశీస్సులు లభిస్తాయని భక్తుల నమ్మకము. ప్రతి భక్తుడికి వారి మతము, భాష, కులంతో సంబంధము లేకుండా 3 పూటల శాకాహార భోజనము అంటే అన్నము, పప్పు, కూరలు, తీపి ప్రసాదంగా అందిస్తారు. మగవారు గుడిలోకి వెళ్ళేటప్పుడు చొక్కా తీసేసి భుజాల కండువా లేదా శాల్వా కప్పుకోవాలండి. చాలా చూడండి ఇంత ఉందండి, ఇంత ప్రశాంతమైన ఆలయము. చూడండి ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే ఆలయం వస్తుందండి మనకు. ఈ ఆలయం లోపల అమ్మవారు ఉంటారు కదండి, అన్నపూర్ణాదేవి అమ్మవారు. అమ్మవారికి మనం లోపలికి వెళ్ళేటప్పుడు గుమ్మం ఉంటుంది కదండి, గుమ్మం దగ్గర నుంచి నాగుపాము పడిగ ఉంటుందండి. నాగుపాము పడిగ గుడి చాలా లోపల చాలా పెద్దగా ఉంటుంది. గుడి చుట్టూరా పాముని ఇలా కింద నుంచండి ఇలా తిప్పేసి తోకని మళ్ళీ పాము గుడికి గర్భగుడి ఉంటుంది కదా, గర్భగుడి దగ్గర తెచ్చి ఆపారండి. అంటే ఇంకా అది అలా తిప్పుకుంటూ వచ్చారండి. చూడండి మన గుడికి ఎదురుగాను అన్నపూర్ణాదేవిలాగా ఉన్నారండి వాళ్ళు ఇద్దరును. చూడండి ఇది గుడి బయట అండి. ఇక్కడి నుంచి లోపలికి చెప్పాను కదా, కర్ణాటకలో ఎక్కడ చూసినా బయట నుంచి చూస్తే సాదా సీదాగా అనిపిస్తున్నాయి, కానీ లోపల మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి. ఈ గుడి మాత్రం అసలు లోపల చూపించడానికి కుదరలేదండి, చీకటి అయిపోయింది. అమ్మవారిని దర్శించుకోవాలని మేమందరం త్వరగా వెళ్తున్నాము. మెట్లు అవి ఉన్నాయి కదా, కొద్దిగా మబ్బులు కూడా పడినాయి, అందుకని ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము. లోపల మాత్రం చాలా బాగా అన్నపూర్ణేశ్వరి చాలా బాగా అనిపించిందండి నాకు మాత్రము. ఎంత అంటే అంత బాగా అనిపించింది. చూడండి అక్కడక్కడ అన్ని షాపులు కూడా ఉన్నాయండి. షాపులలో కూడా మనము ఏదైనా తీసుకోవచ్చండి, అంత ఇదిగా ఉన్నాయండి కొనుక్కోవడానికి. అన్నపూర్ణాదేవి విగ్రహాలు అవన్నీ కూడా మనకు అమ్ముతున్నారు. చూడండి అమ్మవారు చక్కగాను లోపలికి వెళ్తే అన్నపూర్ణాదేవి అమ్మవారు ఇక్కడ పారాయణం చేస్తున్నారు. ఛత్రత్రాణకరీ సదా శివకరీ మాతా కృపా సాగరీ సాక్షాన్ మోక్షకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ దక్షాంకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ అనాత్మికా సర్వలోకేశీ విశ్వతారిణి త్రివర్గదాత్రి సుభగా త్రయంబికా త్రిగుణాత్మిక స్వర్గాపవర్గదా శుద్ధ జపా పుష్ప నివాకృతి ఓజోవతి నిత్యధర యజ్ఞ రూపా ప్రియవ్రత దురారాధ్య దురాదర్శ పాటలి కుసుమ ప్రియ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలితా దశ సీత శోభితలింగం జన్మజదు. ఎక్కడికి వెళ్ళినా మేము పారాయణం మాత్రం కంపల్సరీ గుళ్ళో కూర్చొని కంపల్సరీ పారాయణం చేసుకునే వస్తున్నామండి. ప్రతి గుళ్ళోనూ పారాయణం చేయకుండా మాత్రం రావట్లేదు. ఇంకా అయిపోయింది, నైట్ అయిపోయింది, పడుకొని మళ్ళీ మార్నింగ్ దర్శనానికి వచ్చాము. చూడండి మార్నింగ్ కూడా వాతావరణం ఎలా ఉందో చూడండి, చల్లగాను. మళ్ళీ ఇప్పుడు మేము వెళ్ళి మళ్ళీ అమ్మవారికి దర్శనం చేసుకొని కుంకుమ పూజ అన్నీ చేయించుకుంటాము. ఇక్కడ చాలా బాగండి, చెప్పాను కదా గుడి లోపల మాత్రం అద్భుతమైన కళాఖండాలండి, ఎంత బాగా ఉన్నాయంటే. మాకైతే 2-3 సార్లు దర్శనం చేసుకున్నామండి. ఎక్కువగా రద్దీగా లేరు, ఎక్కడ చూసినా మాకు పెద్దగా రద్దీగా లేదు కాబట్టి చక్కగా దర్శనాలు మాత్రం చాలా బాగా అయ్యాయి. అసలు 3 సార్లు ఇలా వెళ్ళి మళ్ళీ చేసుకుంటా ఉంటే చేసుకోవాలనిపించింది. అంత బాగా దర్శనం చేసుకొని మళ్ళీ రివర్స్ అయ్యామండి. ఇక్కడ అగస్త్య మహాముని అభిష్టం మేరకు కొలువైన పరమేశ్వరుడు అమ్మవారి వద్ద భిక్షాటన స్వీకరించిన క్షేత్రము. అంతే కదండి, పరమేశ్వరుడు పార్వతీదేవి దగ్గర అన్న ప్రసాదం తీసుకున్నాడంటే భిక్షాటన చేశాడండి. గర్భాలయంలో సన్న కవచాలుగా అన్నపూర్ణేశ్వరి దేవి. ఇక్కడ నక్షత్ర హారతి కూడా ఇస్తారంటండి, చాలా ప్రత్యేకంగాను. ఆషాఢ మాస అపురూప దర్శనము, ఆషాఢ మాసంలో చాలా బాగా దర్శనాలు జరుగుతాయి ఏంటండి ఇక్కడ. ఇప్పుడు మేము అన్నపూర్ణేశ్వరి దగ్గర నుంచి ఇక్కడ కొంచెం దూరంలోనండి మళ్ళీ వెళ్తూ ఉంటే ఆంజనేయ స్వామి ఉన్నారండి. ఇక్కడ మాత్రం చూడండి, ఇక్కడ కూడా ఎంత బాగా ఉందో చూడండి, ఎంత పెద్దగా అసలు ఎంత అంటండి
మీకు రోడ్లు చూస్తే అర్థమవుతుంది వర్షం వచ్చింది కదండి చూడండి, కానీ మాకు ఇబ్బంది కలగలేదని చెప్పి ఎక్కడ మేము తడవకుండా ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనం మాత్రం మాకు కొద్దిగా కలగలేదండి. కొంచెము మేము నిరాశపరిచింది. ఎందుకంటే గుడి మూసేశారు, గుడి మూసేసి హారతిస్తారంట లోపల పంతులు, అందుకు గుడి మూసేశారు. కాకపోతే మాకు డోర్లో నుంచి మాత్రము డ్రిల్లో నుంచి హారతి ఇవ్వడం అంతా కనిపించింది, కానీ దగ్గరికి పోయి దర్శనం చేసుకోలేకపోయాము. అక్కడి నుంచి మేము ధర్మస్థల వచ్చాం. చూడండి, ధర్మస్థల మంజునాథ స్వామి టెంపుల్ చూడండి, ఎన్ని తిరిగేసి ఎలా వస్తున్నామో మేము. చూడండి ఎంత దర్శనాలు, అన్ని పుణ్యక్షేత్రాల దర్శనాలు చేసుకుంటూ అయిపోయాయండి. రేపు నెక్స్ట్ వీడియోలో ధర్మస్థల చూద్దామండి మనము. లోకాం సమస్తాం సుఖినో భవంతు. గోమాతను పూజిద్దాము, గోజాతిని రక్షిద్దాము. సర్వే జనా సుఖినో భవంతు.